డెల్ కానీ, ఒరాకిల్ కానీ, మోటరోలా కానీ, నోకియా కానీ, ఇండియన్ కంపెనీస్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, సిసిఎస్ కానీ అందరూ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. దాంతో హైదరాబాద్ నగరంలో ఐటీకి ప్రాధాన్యత వచ్చింది. ఇండియాకి ఎవడొచ్చినా నేరుగా హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, ఢిల్లీకి వచ్చేవాళ్ళు, రాజధానిగా చర్చలు చేసేవాళ్ళు, హైదరాబాద్కు చూడడానికి వచ్చేవాళ్ళు. అభివృద్ధి అంటే ఏంటో చూడడానికి వచ్చాడు. బిల్ క్లింటన్ వచ్చాడు, బిల్ గేట్స్ వచ్చాడు, టోనీ బ్లేయర్ వచ్చాడు, కోఫీ అనాన్ వచ్చాడు, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, అదే మరిగా మారిషస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఒకరిద్దరు కాదు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, మలేషియా ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ప్రపంచం మొత్తం వచ్చారు. ఎక్కడ ఉందండి డెవలప్మెంట్? మీరు ఒక హైటెక్ సిటీ డెవలప్ చేసాము, మేము హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తున్నామంటే అది కాదు డెవలప్మెంట్ అనేది. ప్రతి ఒక్క బస్తీ డెవలప్మెంట్ అవ్వాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా మేము డెవలప్మెంట్లో ఉన్నాము, మాది కూడా ఒక భాగంగా మేము హైదరాబాద్లో చాలా బాగా బ్రతుకుతున్నాము అన్నప్పుడే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిపోయిందండి. డ్రైనేజ్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయి మేము అవే నీళ్ళు తాగాల్సి వస్తుంది. గుక్కెడు నీళ్ళ కోసం మేము పోరాటాలు చేయాల్సి వస్తుంది. మేము చేసామని మీరు చెప్పుకోవడం కానీ ప్రజలతో చెప్పించండి, బస్తీలలోకి వచ్చేసి చెప్పించండి. మేము డెవలప్ చేసామని రమ్మనండి, కాంగ్రెస్ని రమ్మనండి, టీడీపీని రమ్మనండి, మేము మాట్లాడతాము వాళ్ళతో.